సొంతగడ్డపై ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న టీ20 సిరీస్లో టీమిండియా సత్తా చాటింది. మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ 14 నెలల తర్వాత పొట్టి ఫార్మాట్కు రీ-ఎంట్రీ ఇచ్చి కెప్టెన్గా జట్టును నడిపించాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ మరో రికార్డును అందుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20లో 100 విజయాలు నమోదు చేసిన తొలి మేల్ క్రికెటర్గా భారత్ కెప్టెన్ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్గా టీ20 ఇంటర్నేషనల్స్ విజయాల పరంగా రోహిత్ కంటే ముందు ముగ్గురు మహిళా క్రికెటర్స్ ఈ ఘనత సాధించారు. ఇంగ్లాండ్కు చెందిన డానీ వ్యాట్ 111 విజయాలతో ఈ లిస్టులో టాప్ ప్లేస్లో ఉంటాయి. ఆస్ట్రేలియా విమెన్ క్రికెటర్స్ అలీసా హీలీ, ఎలిసే పెర్రీలను ఇప్పుడు రోహిత్ సమం చేశాడు. 2022 టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ మళ్ళీ ఇప్పుడు ఆఫ్ఘన్తో సిరీస్లో పొట్టి ఫార్మాట్లో బరిలోకి దిగాడు. గత ఏడాది నవంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్లో ఫైనల్లో భారత్ ఓడిపోయిన తర్వాత రోహిత్కి ఇదే తొలి వైట్ బాల్ మ్యాచ్. అయితే పురుషుల టీ20లో అత్యధిక మ్యాచ్లు గెలిచిన క్రికెటర్లలో రోహిత్ శర్మ తర్వాత 86తో షోయబ్ మాలిక్ ఉన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 73 విజయాలతో మూడో స్థానంలో ఉండగా 70 విజయాలతో మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ నబీ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అయితే వెస్టిండీస్ మాజీ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్ వన్డే క్రికెట్లో 100 విజయాల్లో భాగమైన మొదటి ఆటగాడిగా నిలిచాడు. టెస్ట్ క్రికెట్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 100 విజయాల్లో భాగమైన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఇప్పుడు పురుషుల టీ20లో రోహిత్ ఈ ఘనత సాధించి హిస్టరీ క్రియేట్ చేశాడు. అయితే ఈ ఫార్మాట్లో రోహిత్ సేన మరో విజయం సాధిస్తే టీ20లో అత్యధిక విజయాలు అందించిన భారత కెప్టెన్గా MS ధోని రికార్డును సమం చేస్తాడు.